ఇలాంటి కార్యక్రమాల్లో మనం ధ్యానిస్తూ ఉంటాం. ప్రభునందు ఎవరైనా నిద్రించి ఉంటే వారు చనిపోయిన ఒక వారానికి ఆదరణ కూడిక ఏర్పాటు చేస్తారు. సంవత్సరం తర్వాత జరిపించే కూడికల్ని జ్ఞాపకార్థ కూడికలు అంటారు. కనుక సహోదరుడు తన యాత్రను ముగించుకొని సంవత్సరం అయి ఉండగా ఈ జ్ఞాపకార్థ కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును అని ఆ వాక్య భాగంలో చదువుతూ ఉన్నాం. నీతిమంతుడు ఎవరు అనే ప్రశ్నకి చాలాసార్లు సమాధానాన్ని చాలామంది ప్రజలు వెతుకుతూ ఉంటారు. ఒకవైపు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, మరొక వైపు నీతిమంతులు ఉన్నారు. వారు ఖర్జూర వృక్షము వలె మోవవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు దేవుని మందిరములో ఎదుగుదురు, వర్ధిల్లుదురు అని దేవుని యొక్క వాక్యాలు రాయబడ్డాయి. ఈ జ్ఞాపకార్థ కూడికలో సహోదరి చెప్పినట్లుగా ప్రభువును నమ్ముకొని గతంలో సహోదరుని యొక్క జీవితం ఒక చేదైన అనుభవం, చీకట్లో ఉంటున్న అనుభవాలు. కానీ ప్రభువును నమ్ముకొని బాప్తిజం తీసుకొని అలవాట్లన్నీ కూడా మార్చుకొని ఒక ఉన్నతమైన జీవితాన్ని చివరిగా దేవుని యొక్క సేవ చేసి ఓ మంచి పోరాటాన్ని పోరాడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. క్రీస్తునందు ఎవరైనా మృతి చెంది ఉంటే అది మరణము అని పిలవరు, కానీ నిద్ర అని అంటారు. నిద్ర అని అంటారు. కాబట్టి క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు మొదట లేపబడుదురు అని వాక్యాలు కూడా వ్రాయబడ్డాయి. ఇలా మనకు ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఇలా సంవత్సరానికి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు నడిపించినటువంటి కొన్ని అనుభవాలు, వాళ్ళు నడిపించిన కొన్ని ఆత్మీయ అనుభవాలన్నీ కూడా తలంచుకుంటూ ఇలా జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసుకొని ప్రభునామాన్ని కనపరుస్తూ ఉంటాం. ముందుగా వెళ్ళిన వాళ్ళు చాలా ధన్యులని మనం అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఏమీ ఉండవు. నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు జీవించుచున్న మనకే రాబోయే రోజుల్లో కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా చూడవలసినటువంటి ఒక పరిస్థితి. కానీ నీతిమంతుడైన యేసయ్యను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఎవరు నీతిమంతులు అంటే మొదట యేసుక్రీస్తే నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉండగా తనను వెంబడిస్తున్న ప్రజలను కూడా ఆయన నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఆయన జన్మలో పాపము లేనివాడుగా, జీవించిన జీవితంలో పాపము లేనివాడుగా, కల్వారి శిలువలో ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆయన ఏ పాపము లేనివాడుగానే ఉండి మానవాళి కొరకే ప్రాణత్యాగం చేసి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డారు. ఆయన నీతిమంతుడై ఉండి ప్రజలందరికీ కూడా వెలుగును ప్రత్యక్షపరిచి వెలుగులో నడవమని మార్గాన్ని బోధించి ప్రజలకు అనేక విషయాలు తెలియచేసి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడై ఉండగా తనను వెంబడిస్తున్న వారిని కూడా ఆయన నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని దేవుని యొక్క మార్గంలో నడిపించబడతారో వారు అక్షరేకంగా నీతిమంతులుగా తీర్చబడతారు. అలా నీతిమంతులుగా మారిన వాళ్ళు ఆ నీతిని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, పవిత్రతని కాపాడుకుంటూ ఒక రోజున కనుమూసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో విశ్రాంతి గల స్థలంలో ఉంటారు అని వాక్యం చెప్తుంది. అయితే లోకంలో అనీతిగా జీవిస్తూ ఒకవేళ చనిపోతే ఆ అనీతిని బట్టి ఒక రోజున నిత్య నరకమే ఉంటుంది అని వాక్యం చెప్తుంది. నమ్మువానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని వాక్యం చెప్తూ ఉండగా, అందుకే శిక్ష నుండి తప్పించబడాలి అంటే ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలి. వాళ్ళ జీవితాల్లో ఉంటున్న చీకటి అనుభవాల నుంచి, చెడు అలవాట్ల నుంచి విడుదల పొంది ఓ నూతన సృష్టిగా మారి, అందుకే క్రైస్తవ్యము అనేది కులం కాదు, కానీ ఇదొక మార్గం. యేసుక్రీస్తు ఈ లోకంలో కులాన్ని, మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మార్గాన్ని చూపించడానికి వచ్చారు. ఆ సంగతి చాలామందికి తెలియక యేసుక్రీస్తు ఆయన మాకు దేవుడు కాదు, పలాని కులస్తులకే, పలాని మతస్థులకే దేవుడు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
అందరికీ దేవుడై ఉండి ఈ లోకములో ఆయన మార్గాన్ని చూపెట్టారు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి ఈ లోకములో నిత్యరాజ్యానికి ప్రవేశించగలరు. కనుకనే క్రీస్తును అంగీకరించి చెడలవాట్ల నుంచి విడుదల పొంది భక్తిగల మార్గాన్ని ఎన్నుకొని క్రీస్తు యొక్క అడుగుజాడల్లో కడవరకు నడిపించబడ్డ వాళ్ళు ఒక రోజున కన్నుమూస్తారు. సహోదరి చెప్పినట్లుగా గత సంవత్సరం ఆయన ప్రభునందు నిద్రించారు. ఒక్కొక్కళ్ళ టైం వచ్చినప్పుడు అందరూ కూడా ఒక రోజున వెళ్ళవలసిన వాళ్ళమే. మనిషి యొక్క ఆయుష్ ఎంత? 60 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, 80కి వెళ్ళారు. 80 కూడా గ్యారంటీ రావట్లేదు. 60 సంవత్సరాలు లేకపోతే 70, 80 బ్రతికారంటే గ్రేట్ అనుకోవచ్చు. ఆయుష్ అనేది దేవుడిచ్చే వరం. కానీ దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో ఓ భక్తుడు అన్నట్టుగా లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటాడు. జీవితం అనేది దేవుని చేత అనుగ్రహింపబడిన ఒక బహుమతిగా ఇవ్వబడ్డ ఈ జీవితాన్ని మనము క్రీస్తుకే అంకితం చేయదుముగాక. అంటే ఆయన కొరకే మనం ఈ లోకంలో బ్రతకాలి, ఆయనకు మనం సాక్షులుగా జీవించాలి అని మనం గ్రహించాలి. సహోదరి చెప్పినట్లుగా సహోదరుడు ఓ మంచి ముగింపు ముగించుకొని ప్రభు కొరకు జీవించి ప్రభునందు నిద్రించి ఉండగా కుటుంబాన్ని దేవుడు ఆదరించుదురుగాక. ఈ సమయంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగునని వాక్యం చెప్తుంది. ఈ వాక్యంలో ఉన్న అంతర్యం ఏంటంటే యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకున్నట ద్వారా మనకు ఆశీర్వాదము. అక్షరీకంగా మనకు ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు సహోదరి చెప్పినట్లుగా మనకు ముందున్న వాళ్ళు నీతి మార్గంలో నడిపించబడి నీతిని బోధించి ఆ మాదిరిని చూపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ అనుభవాలన్నీ కూడా ఇలా సంవత్సరం తలంచుకొని మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. కానీ ముఖ్యముగా నీతిమంతుడైన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి మానవాళి కొరకై వచ్చారు, మానవాళి కొరకై ప్రాణత్యాగం చేశారు, మరణించి 3వ దినమున మరలా తిరిగి లేచారు కదా. యేసుక్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవించదముగాక. ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన మన బ్రతుకులను బ్రతుకుగా మార్చాడు, చీకటిలో ఉంటున్న మన జీవితాలను వెలుగుగా మార్చాడు. కాబట్టి మన జీవితంలో ఉంటున్న దుఃఖము, కన్నీళ్ళు, వేదన ఇవి తొలగించబడి ఓ నవనూతనమైన సృష్టిగా మారుట ద్వారా మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా అనుభవించి ఉండగా వాటన్నిటిని తలంచుకొని ప్రభువుకు మనం సాక్షిగా జీవించాలి. కనుకనే యేసుక్రీస్తును నమ్మిన ఆ రోజు నుండి కనుమూసేంత వరకు దేవుని ప్రజలైన మనము యేసుక్రీస్తుని, నీతిమంతుడైన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి ప్రతిసారి. అందుకే ప్రార్థనలు కూడుకున్నప్పుడల్లా పాటలు పాడుతాం, వాక్యాలు చదువుతాం, ధ్యానిస్తాం. వీటి ద్వారా క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు అని మనం విశ్వసిస్తాం. తద్వారా క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే అనుభవాలన్నీ కూడా ప్రార్థనలో ఇవి అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కనుక ప్రేమిన వర్లరా, ఈ జ్ఞాపకార్థ కూడికలో యేసుక్రీస్తును, నీతిమంతుడైన యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ఆయన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు కంటే రాబోయే రోజుల్లో అధికమైన మేళ్ళు కూడా దేవుడు చేయుదురుగాక. మేళ్ళు అన్నప్పుడు ఒకవైపు అక్షరీకంగా మేళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు మరణాలు, కొన్నిసార్లు దుఃఖకరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే క్రీస్తునందు మృతి చెందిన వాళ్ళు ధన్యులని వాక్యం చెప్తూ ఉండగా కొన్నిసార్లు దుఃఖము, మరణాలు జరిగినప్పుడు కూడా బాధపడిన అవసరమే లేదు. సహోదరి చెప్పినట్లుగా ఆయన ఒక మంచి ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. భౌతికంగా దుఃఖం ఉన్న, ఆత్మీయంగా దేవుని ప్రజలైన మనకు సంతోషం. హల్లెలూయా. అంటే లోకస్తులకు కలిగినటువంటి అలాంటి మరణం కాకుండా నీతిమంతులుగా జీవించి క్రీస్తునందు మృతి చెందిన ఆ జీవితం అనేది చాలా ధన్యకరమైనది ప్రేమిన వర్లారా. కనుక యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడిపించబడుతూ ఉండాలి, మీరు మీ పిల్లలు. తద్వారా ఆయన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని రాబోయే కీడు నుండి దేవుడు తప్పించి కాపాడుదురుగాక. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్షరీకంగా మనకు ఉన్నటువంటి ఆత్మీయులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యోబు ఒక మాట అంటాడు, అన్నీ కోల్పోయినప్పుడు యోబు అన్న ఒక మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని ఆయన నామానికే
స్తుతి కలుగును గాక అంట. మేలు కలిగినప్పుడు స్తుతించాడు, కీడు కలిగినప్పుడు కూడా, పిల్లలు చనిపోయిన సమయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. ఇది క్రైస్తవులు చెప్పేటువంటి ఒక మాట. మేలు జరిగినా, కీడు జరిగినా, మరణాలు జరిగినా ప్రభుని మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాం. వీటి ద్వారా క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకునే అనుభవాలు ఇందులో ఉంటాయి. తద్వారా ప్రియమైన వారలారా, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు. నీతిమంతుడైన యేసును మనం జ్ఞాపకం చేసుకోవాలి జీవితకాలం అంతా కూడా ఇలాంటి ప్రార్థన కోడికల్లో. తద్వారా ఆయన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్లో ఆదికాండం 8వ అధ్యాయము 1వ వాక్యంలో మీరు చూడండి. 8వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు నోవాహును అతనితో కూడా సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. ప్రియమైన వారలారా, గమనించండి, నోవాహును అతనికి ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొనెను. మృపమితో చెప్పినట్లుగా యేసుక్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యాత్రలు కొనసాగుతూ రావాలి. ఆయన కొరకు మనం సాక్షిగా జీవించాలి. అందును బట్టి తద్వారా ఆయన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని రాబోయే ప్రతి ఇబ్బందుల్లో నుంచి విడుదల చేసి క్షేమాన్ని కలగజేస్తాడు. ఏ విధంగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు కలగజేసే మేళ్ళు ఏంటి అనేవి వాక్యములో మీకు తెలియచేస్తున్నాను. ఆనాడు నోవాహు దినాల్లో ఆకాశము నుండి దేవుడు భూమిని చూచినప్పుడు మనుషులందరూ తమ మార్గములను చెరుపుకొని ఉండిరి. మనిషి ఆలోచించే ఆలోచనలు, తలంచే తలంపులు కేవలము చెడ్డదిగా ఉండటం చూచి, ఇట్టి ప్రజలు భూమి మీద ఉండకూడదు, జలప్రళయం చేత నాశనం చేయాలి అని దేవుడు ఆలోచించాడు. కానీ నోవాహును చూసినప్పుడు భూమి మీద మనుషులందరూ కూడా వారి యొక్క మార్గాలు చెరుపుకొని ఉండగా నోవాహు మాత్రం నీతిమంతుడుగా ఉన్నాడు. 6వ అధ్యాయము 8-9 వాక్యాల్లో మీరు చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయును. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును, దేవునితో కూడా నడిచినవాడు అని ఆయనలో ఒక 4 ప్రాముఖ్యమైన స్వభావాలు రాయబడ్డాయి. ఆకాశము నుండి దేవుడు భూమిని చూసినప్పుడు మనుషులందరూ కూడా మార్గములను చెరుపుకొని ఉన్నారు. కానీ నోవాహు ఈజ్ అ రైచియస్నెస్ పర్సన్. ఆయన కృప పొందినవాడుగా, నీతిమంతుడుగా, దేవునితో కూడా నడిచినవాడుగా, యథార్థవంతుడుగా ప్రభు ఎదుట నడిపించబడుతూ ఉన్నాడు. ప్రభు నోవాహుతో చెప్తూ ఉన్నారు, ఇదిగో నోవాహు, ఈ ప్రజలందరూ కూడా మార్గము తప్పి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నీవు వెళ్ళి నీతిగల సువార్తను ప్రకటించు. వీళ్ళు మారితే క్షేమంగా ఉంటారు, మారకపోతే జలప్రళయం చేత నేను నాశనం చేయబోతున్నాను. నీవు వెళ్ళి నీతిగల సువార్తను ప్రకటించమని చెప్పాడు. నోవాహు వెళ్ళి అనేక సంవత్సరాల వరకు దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ వచ్చాడు. సహోదరి సహోదరులారా, ఇదిగో రాబోయే రోజుల్లో దేవుడు జలప్రళయం చేత ఈ భూమిని నాశనం చేయబోతూ ఉన్నారు. దేవుడు నాతో చెప్పాడు, కాబట్టి మీ యొక్క అనీతిని, అపవిత్రతని, దుర్మార్గమైన జీవితాన్ని విడిచిపెట్టండి అని నీతిగల సువార్తని ప్రకటిస్తూ వచ్చాడండి. ప్రజలు ఒక చెవిన వింటూ ఉన్నారు, ఒక చెవిన వదిలేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో నోవాహు దినాల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి చుచ్చు ఉండిరి. ప్రియమైన వారలారా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క మాటలన్నీ కూడా నోవాహు తెలియచేస్తూ ఉన్నా కూడా ప్రజలు వాళ్ళు వినిపించుకోవట్లేదు. ఈ నోవాహు ఇలాగే చెప్తూ ఉంటాడు, జలప్రళయం వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నారు ప్రియమైన వారలారా. కానీ వాళ్ళు వెనకపోగా రానే వచ్చేసింది. జలప్రళయం చేత అందరూ కొట్టుకొని పోయారు. కానీ నోవాహు అతని కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని జలప్రళయం నుండి దేవుడు తప్పించి కాపాడెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ కుటుంబాన్ని దేవుడు తప్పించి కాపాడి ఉన్నారు. కారణం, ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటే, నోవాహులో ఉన్నటువంటి ఆ 4 స్వభావాలు మీరు గమనించినట్లయితే, ఆయన కృప పొందినవాడుగా ఉన్నాడు, దేవునితో కూడా నడిచినవాడు, నీతిమంతుడు, నిందారహితుడుగా ఉన్నాడు. అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఎవరు దేవుని దృష్టికి కృప పొందిన వాళ్ళే ఉంటారో అటు వారిని రాబోయే కీడు నుండి దేవుడు తప్పించి కాపాడుదురుగాక. మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా మీరు తర్వాత చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉన్నారు, ఇదిగో నోవాహు దినాల్లో జరిగినట్లుగా
మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. లోతు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. ఆ రోజుల్లో మనుషులు ఏ విధంగా తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుచు ఉన్నారో, ఈ రోజుల్లో కూడా మనుష్య కుమారుని యొక్క రాకడ దినాల్లో కూడా మనుషులు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుచు ఉండిరి. ఆ అనుభవాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అలా అని మీరు అడగవచ్చు, తినడం త్రాగడం తప్ప, పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప, పాపమా అని అంటారు. తప్పు కాదు, పాపము కాదు. ఆనాడు మనుషులు, పేతురు పత్రికల్లో మీరు చదువుకోనండి, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయం వచ్చిందండి. అన్ని జనుల మీదకి, లోకంలో ఉంటున్న ప్రజల మీదకి కాదు, కానీ నీతిని విన్న ప్రజల మీదకి, భక్తిహీనులుగా జీవించిన వారి మీదికి జలప్రళయం వచ్చిందని పేతురు పత్రికల్లో రాయబడి ఉంది. ఆనాడు ప్రజలు దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు, వాటిని వదిలిపెడుతూ ఉన్నారు. కానీ వాక్యానుసారంగా జీవించే అనుభవాలు లేకుండా వాళ్ళు లోక సంబంధమైన అనుభవాల్లోనే జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తినడము త్రాగడము తప్పు, పాపమని కాదు, కానీ భౌతికమైన వాటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. కానీ స్పిరిచువల్ లైఫ్లో ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ కూడా విడిచిపెడుతూ ఉన్నారు. ఆహారం సమృద్ధిగా ఉంది, కానీ వాక్యం చెబుతుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. నోవాహు దినాల్లో వాళ్ళు తినుచు త్రాగుచూ ఉన్నారు అంటే వాళ్ళు చేసింది తప్పు, పాపమని కాదు ప్రియమైన వర్లరా. వాళ్ళు తినుచూ ఉన్నారు, త్రాగుచూ ఉన్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్న ఒక పాపం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినకుండా త్రోసిపుచ్చుతూ ఉన్నారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారానే శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. కానీ నోవాహు దినాల్లో కూడా అదే పరిస్థితి. గనుకనే ఆనాడు దేవుని యొక్క మాట వాళ్ళు విననందు వలన జలప్రళయం వారి మీదకి వచ్చింది. పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వడము పాపము, తప్పని కాదు. వాటి మధ్యలో వాళ్ళు డబ్బు, లోక సంబంధమైన వాటికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. పైకి భక్తి గల వారి వల్ల ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా వాళ్ళు లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జోబుడంబం అనే వీటికి చోటిచ్చుట ద్వారా జలప్రళయం ఆనాడు రాని వచ్చింది, అందరినీ కొట్టుకొని పోయింది. కానీ నోవాహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తప్పించి కాపాడెను. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే జరుగును అని వాక్యం చెప్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆహారము కొరత ఉంది అని అనుకుంటే ఆహారపు కొరత ఎక్కడ లేదు. ఏ రోడ్లో వెళ్తూ ఉన్నా హోటల్స్ ఉన్నాయి, బిర్యానీ కొట్లు ఉన్నాయి, ఆహారం సమృద్ధిగా ఉంది. బట్ ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం కరువు అవుతుంది. వాక్యం కరువు అవుతుంది ఎక్కడండి? రేపల్లిలో చాలా చర్చిలు ఉన్నాయి కదా అని మీరు అనవచ్చు, కానీ ఆరోగ్యకరమైనటువంటి బోధ కరువు అయిపోద్దండి. కాబట్టి దేవుని వాక్యం దేవుని ప్రజలైన మీరు చదివి వినడం కాదు, ఆ విధంగా నడిపించబడ్డప్పుడు రాబోయే కేడు నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడుదురుగాక. హల్లెలూయా. జలప్రళయం నుండి ఆనాడు ప్రజలు తప్పించబడటానికి వాళ్ళు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని త్రోసిపుచ్చారు. భౌతికమైన ఆహారాన్ని తినడం, త్రాగడం, వీటికి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. కనుకనే రాబోయే రోజుల్లో, అందుకే చాలా సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడువుడి అని ఆ రోజుల్లోనే ఆ మాట ఎందుకు పలికారు అంటే, కోడి తన రెక్కల చాటున పిల్లల్ని రమ్మని పిలిచినట్లుగా ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాను, అయినా మీరు రానొల్లకపోతిరి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండి ఆయన ఈ మాటలు తెలియచేసినప్పుడు వాళ్ళు వినలేదు. కానీ సిలువకు వేశారు. సిలువ వేసే సమయంలో క్రీస్తును సిలువకు వేయండి, బరబ్బాని వదిలివేయండి అని క్రీస్తును త్రోసిపుచ్చారు, బరబ్బాని వదిలేశారు. తర్వాత ఏం జరిగిందంటే, క్రీస్తు పునరుద్ధానుడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హిట్లర్, తీతు చక్రవర్తి కాలంలో యూదులందరూ కూడా గ్యాస్ ఛాంబర్లో వేయబడి, వాళ్ళ పిల్లల్ని కూడా గోడకేసి కొట్టి గ్యాస్ ఛాంబర్లు వేసి చాలామందిని, యూదుల్ని భయంకరంగా చిత్రవద చేసి హింసించి బాధ పెట్టి చంపారు. ఇప్పుడు కూడా మ్యూజియంలో అలాగే వాటిని భద్రపరిచారు. ఎందుకు ఇవన్నీ మీతో చెప్తున్నానంటే, ప్రియమైన వర్లర, వాక్యం చెప్తుంది నోవాహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో వచ్చి ప్రతి కీడు నుండి మనము మన పిల్లలు తప్పించబడి కాపాడబడాలి అంటే దేవుని యొక్క జ్ఞాపకాలలో మనం ఉందముగాక. దేవుని యొక్క జ్ఞాపకాలలో మనం ఉండాలి అంటే
ప్రతిసారి క్రీస్తుతో ఉంటున్న అన్యోన్య సహవాసాన్ని దేవుని ప్రజలైన మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. 91వ కీర్తన మొదటి చరణంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని వాక్యం చెబుతుంది. క్రీస్తు యొక్క అన్యోన్య సహవాసములో మీరు మీ పిల్లలు ఎంతవరకు ఉంటారో అంతగా శత్రువు ఏ కీడు చేయకుండా ఆయన జ్ఞాపకాలలో మనం ఉండి రాబోయే కీడు నుండి దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని దేవుడు తప్పించి కాపాడుదురుగాక. 40వ కీర్తన 17వ చరణాన్ని మీరు చూడండి. 40వ కీర్తన 17వ చరణములో దావీదు తెలియచేస్తున్న మాటలు: నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, యెహోవా నన్ను తలంచుకొనుచు ఉన్నాడు. చాలు. అక్కడ దావీదు నేను శ్రమల పాలై దీనుడనైతిని, యెహోవా నన్ను తలంచుకొనుచున్నాడు లేక జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమల్లో దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి ఆయనలో ఉన్న ఒక హంబుల్నెస్, తగ్గింపే కారణమండి. బైబిల్లో దావీదు గురించి మనం చదువుతూ ఉంటాం. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడటానికి ముందుగా ఆయన ఎవరు? ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన సహోదరులందరికంటే దావీదు దేవుని దృష్టికి ఆయన కూడా గొప్పవాడుగా ఎన్నిక చేయబడిన వాడై, ప్రేమిన వర్లరా, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. ఆ సమయంలో దావీదు నన్ను ఇంతగా హెచ్చించాడు కదా అని చెప్పి గర్వపడలేదండి. ప్రౌడ్నెస్, గర్వానికి చోటు ఇవ్వలేదు. దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను. హల్లెలూయా. చూడండి, దావీదు తన జీవితంలో ఎక్కడ రాజుగా అభిషేకించబడ్డ ఆ రోజు నుండి తాను కనుమూసేంత వరకు ఎక్కడ అతిశయానికి, గర్వానికి చోటు ఇవ్వలేదు. రాజుగా అభిషేకించబడ్డప్పుడు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడు అని చెప్పి దేవుడు తనను హెచ్చించిన స్థితిని బట్టి గర్వపడకుండా తగ్గించుకుంటూ వచ్చాడు. అందుకే మత్తయి సువార్తలో వ్రాయబడింది, తమను తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడుదురు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడుదురు అని. ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అంటే వాళ్ళల్లో ఉన్న దీనత్వాన్ని బట్టి హెచ్చింపబడతారు. లోకరీతిగా చెప్తూ ఉంటారు, ఛాయ్వాలా పిఎం బనగయ్య అని అంటారా లేదా? ఛాయ్వాలా, ఛాయ్ అమ్ముకునే, టీ అమ్ముకునే వ్యక్తి పిఎం అయిపోయాడు అంటారు. చూడండి, లోకరీతిగా ఒకవైపు ఆలోచిస్తే నిజమే, టీ అమ్ముకునే వ్యక్తి భారతదేశానికే పిఎం అయ్యారు అంటే, గొప్ప గొప్ప వ్యక్తులను లోకరీతిగా మనం గమనించినట్లయితే చిన్న చిన్న జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నతమైన స్థితిలో వాళ్ళు వచ్చారంటే వాళ్ళు పడిన కష్టము, శ్రమ అని ఒకవైపు మనం చెప్పుకోవచ్చు. కానీ బైబిల్లో ఉన్న ఆధారాన్ని బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డప్పుడు ఎక్కడ అతిశయపడలేదండి, గర్వపడలేదు. తగ్గించుకొని తాను ప్రభు యొక్క అడుగుజాడలో నడిపించబడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే తాను చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, ఇంట్లో శ్రమ, బయట శ్రమ. ఇంట్లో కన్న కొడుకులే దావీదును చంపాలని, సింహాసనం కొరకు చంపాలని ఒకవైపు అబ్షాలోం, అదోనియా, షిమి, వీళ్ళందరూ కూడా ఇంట్లో శత్రువులు, బయట సౌలు కూడా ఎక్కడ దొరికితే దావీదును చంపేద్దామని ఈట విసురుతూ ఉన్నాడు. ప్రేమిన వర్లరు, ఇలాంటి పరిస్థితుల్లో దావీదు కొండల్లో, గుహల్లో దాక్కొని అక్కడ ఉండి ప్రభువుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొండల్లో, గుహల్లో దాక్కొని నీవే నా శైలము, నా కోట, నా ఆశ్రయ దుర్గము అని కీర్తనలు ఎన్నో మాటలు మనం చదువుతూ ఉంటాం. కొండల్లో, గుహల్లో దాక్కొని అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఇప్పుడు చదివిన మాట కూడా మీరు గమనించినట్లయితే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, యెహోవా నన్ను తలంచుకొనుచున్నాడు అని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన వర్లరా, దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రమల మధ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని తప్పించాడు అంటే, సౌలు చంపటానికి వచ్చాడు దావీదుని. కానీ ఒక సందర్భాన దావీదు చేతికే సౌలు దొరికాడండి. కానీ దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకించబడ్డ సౌలుని నేను చంపను. అవకాశం ఉంది కానీ చంపలేదు. ప్రియమైన వర్లరా, శ్రమల్లో కొనసాగుతూ ఉన్న దేవుడు దావీదుకు తోడే ఉండి ఆయనలో ఉంటున్న ఆ తగ్గింపును చూచి
క్షణము దేవుడు తప్పించి కాపాడుతూ వచ్చాడు. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించి ఆయన ఘనత, ప్రభావం, ఐశ్వర్యము, సకల వైభవము ప్రభు యొద్ద నుండి పొందుకొని నెమ్మదిగా ప్రభు యొద్దకు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ప్రేమిల వర్లు ఒక్కసారి ఆలోచించండి. రాజుగా అభిషేకించబడ్డ ఆ రోజు నుండి కన్నుమూసేంత వరకు దావీదు జీవితంలో ప్రతిసారి దీనత్వం ఉన్నది. ఆ దీనత్వాన్ని బట్టి దావీదును దేవుడు తలంచుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ జ్ఞాపకార్థ కోడికలో దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల మధ్యలో నుండి విడుదల పొందాలి అంటే ప్రేమిన వర్ల తగ్గింపును మీ వద్ద నుండి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తగ్గింపు అంటే తల వంచుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన యొక్క ఎవ్రీ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి మీరు క్రీస్తు బిడ్డలు అని మన గురించి తెలుసుకునేటట్లుగా మనలో ఆ తగ్గింపును ఎదురు చూస్తూ ఉన్నాడు. తమను తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడుదురు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గింపబడుదురు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఏ విషయంలో కూడా అతిశయపడకూడదండి. ప్రతి విషయంలో ప్రభు యొక్క నామమే గణపరచబడును గాక. మీకు ఇచ్చిన ఇల్లు కానీ, ఆస్తి కానీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ప్రభు ఇచ్చిన స్వాస్థ్యము అని మిమ్మల్ని మీరు తగ్గించుకొని చూడండి. మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపయ్యేటట్లు నా దేవుడు సహాయం దయచేయును గాక. ఒకవైపు శ్రమల్లో కొనసాగుతూ ఉన్నా కూడా అందులో కూడా దీనత్వం కలిగి ప్రార్థన చేసి చూడండి. దావీదు వలె ఆ శ్రమల్లో నుండి దేవుడు విడిపించి మీకు క్షేమాన్ని, కాపుదలను మెండుగా దయచేయుదురుగాక. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వాక్యాలను మీరు గమనించినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వాక్యం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అనెను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారు. కుడివైపున ఒకడు, ఎడం వైపున మరి యొక్క దొంగ, ఇద్దరు దొంగల మధ్యలో వ్రేలాడదీయబడ్డారు. ఒక దొంగ అంటాడు, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, నన్ను కూడా, మమ్మల్ని కూడా రక్షించు. నీవు దేవుని కుమారుడు నిన్ను అనేకులు పొగుడుతున్నారు కదా, చెప్తున్నారు కదా, ఇదిగో దిగిరా, మమ్మల్ని రక్షించు, నిన్ను రక్షించుకొని అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంకొక దొంగ ఆయన యొక్క చివరి సమయంలో పశ్చాత్తాపం. ఒక దొంగకేమో ఈయన దేవుని కుమారుడు, ఈయన ద్వారా రక్షణ కలుగుతుంది, ఈయన ద్వారా మోక్షం కలుగుతుంది అని ఒక అవగాహన లేకుండా అపహాస్యంతో మాట్లాడుతూ ఉంటే, మరి ఒక దొంగ గమనిస్తూ ఉన్నాడు. క్రీస్తు పడిన శ్రమ, ఆ ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎరిగిన వాడై, ఇప్పుడు క్రీస్తు దేవుని కుమారుడు నా ప్రక్కన ఉన్నాడు, ఈయనని నేను నమ్ముకుంటే వెంటనే నేను చనిపోయి నరకానికి వెళ్లకుండా విశ్రాంతి గల స్థలములు వెళ్తాను అని ఓ పశ్చాత్తాపంతో కూడిన మనసు కలిగిన వాడై చిన్న ప్రార్థన చేస్తాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి ఎంత గొప్ప మాట. ఈ విధంగా ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? ఏ కాడికి ప్రభువా నాకు ఇల్లు కావాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి, భౌతికంగా మనం కోరుకుంటాం, మంచిదే, తప్పని కాదు. ఈ క్షణం కళ్ళు మూసినా, ఈ జ్ఞాపకార్థ కోడికలో ప్రేమిన వాళ్ళారా, ఈ క్షణం కళ్ళు మూసినా కూడా మనం దేవుని రాజ్యములో కళ్ళు తెరవాలి. హల్లెలూయా. అందు నిమిత్తం ఈ లోకంలో ఉన్నప్పుడే ఇట్టి ప్రార్థన మనం చేస్తూ ప్రభు రాకడ కొరకు కనిపెడుతూ మన యొక్క ముగింపు, అంత్యాన్ని గురించిన ఒక అవగాహన కలిగి, ఒక రెవల్యూషన్, ప్రకటన కలిగి రోజుల్లో మనం ప్రార్థన చేయాలి. ఆ దొంగ తనకి సకలము ఉన్నది, బందిపోటు దొంగలు ఇద్దరు, వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పట్టుబడ్డారు, సెలవుకు వేయబడి ఇప్పుడు ఆఖరి సమయంలో చచ్చిపోతే నరకానికి వెళ్ళకూడదు అనే ఒక పశ్చాత్తాపపు మనసు ఆ వ్యక్తికి కలిగి చిన్న ప్రార్థన చేస్తున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రేమిన వర్లరా, ఆ దొంగ బరబ్బ, ఆ ఇద్దరు దొంగల మధ్యలో వ్రేలాడదీయబడ్డాడు క్రీస్తు. ఇద్దరు వాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళే, ఆస్తి కలిగిన వాళ్ళే. వాక్యం చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ద గ్రేట్ అలెగ్జాండర్ ఉన్నాడు, లోకమంతా కూడా తన స్వాధీనంలో ఉంచుకొని నేను ఏలుబడి చేయాలి అని ఆశపడి యుద్ధాల మీద యుద్ధాలు చేసి చాలా వరకు రాజ్యాలని జయించాడు. కానీ ఓ చిన్న దోమకాటికి మంచాన పడి చనిపోయాడు. చనిపోకముందు
ఆ పెట్టెకి రెండు రంధ్రాలు చేయించి, నా చేతులు అటువైపు ఇటువైపు పెట్టండి, రంధ్రాలు చేయించి ఆ పెట్టెకి అని చెప్పాడు. ఎందుకంటే నేను నేను వట్టి చేతులతోనే వచ్చాను, వట్టి చేతులతోనే మరలా వెళ్ళిపోతున్నాను అని లోకానికి చాటించి ఆ మాటలు చాటించి వెళ్ళిపోయాడు ప్రేమైన వాళ్ళారు. కాబట్టి ఈ జ్ఞాపకార్థ కోడికలో ఒక రోజున మనం కూడా కన్నుమూస్తాం. ఎవరు పర్మనెంట్గా ఉండరు. మరణాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికి లేదండి. ఉంటే ఒకవేళ ఆపేవాళ్ళేమో. మరణాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. ఎవరు సమయం వస్తే వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, అలెగ్జాండర్ లోకానికి చూపెట్టాడు, నేను వట్టి చేతులతోనే వచ్చాను, చేతులతోనే మరలా వెళ్ళిపోతూ ఉన్నాను. కాబట్టి మనిషి లోకంలో సంపాదించిన డబ్బు, వెండి, బంగారు ఏవి కూడా నథింగ్, మనం ఈ లోకంలో ఏది కూడా వెంట తీసుకొని వెళ్ళలేము. ఒకవేళ సమాధి దగ్గరికి అప్పుడప్పుడు కొందరు సమాధి కార్యక్రమాల్లో చేయండి పాస్టర్ గారు అంటారా. ఒక ఆమె ముసలి, దానికి ఒక ఉంగరం ఉంది. పాస్టర్ గారు ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళ కోడలు ఆ ఉంగరాన్ని అలా లాగిందండి. మొత్తం తోలు ఊడి వచ్చింది ముసలిదాన్ని. నాకు భయం వేసింది, ఏంటిలా చేస్తున్నారని. మరలా ఆ సమాధిలో ఆ మధ్య కోడి బ్రాంతి సీసా వేసాడు ఒకడు. ఏందిరా అలా చేస్తున్నామంటే, మళ్ళీ దయమై రాత్రుల్లో వస్తాడేమో, అందుకే ఆ కోడి, బ్రతికిన కోడిని వేసాడు. మళ్ళీ బ్రాంతి సీసా, బీడి కట్టలన్నీ వేసాడు. అప్పటికే ఆ శరీరం కంపు కొట్టింది. మరలా దాంట్లో ఇవి ఎందుకు వేసావంటే అవంటే ఇష్టమన్నా అని. ఇలా మనిషి చనిపోయినప్పుడు ఎన్ని వేసినా అవి తీసుకొని వెళ్తాడా? వెళ్ళాడు. ఇంకొక సమాధి కార్యక్రమంకి వెళ్తే అందులో బొంతలన్నీ వేశాడు. ప్రియమైన వర్లరా, ఆ సమయంలో కొన్నిసార్లు నవ్వు వచ్చేది, ఒకవైపు బాధ కలుగుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషి చనిపోయిన తర్వాత వారి వెంట ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి ఈ లోకంలో అబ్రహాం గురించి మనం చదువుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము ఈ లోకంలో ఉన్నా కూడా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉండేను. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యంలో అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఇక ఆయనకి ఏ కొరత లేదండి. కానీ ఒకటి, ఈ లోకంలో అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డ తర్వాత ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభా, ఎప్పుడు నన్ను మీ వద్దకు చేర్చుకుంటావు? ఎప్పుడు మీ వద్దకు నేను వస్తాను? చూడండి, ఈ లోకంలో ఉన్నప్పుడే మీకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి సంతోషపడుతూ ఉండకూడదు. అవన్నీ కూడా ఒక రోజున టెంపరవరీ, ఉన్నంత వరకు మనం అనుభవిస్తాం. కానీ చనిపోయిన తర్వాత అన్నీ వదిలిపెట్టి పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోక పట్టణాన్ని గురించినటువంటి ఓ ప్రకటన కలిగి మనం బ్రతకాలి. అందుకే ప్రసంగిలో కూడా ఒక మాట రాయబడి ఉంది, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై అనేకులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు అని. ఆ మధ్య ఒక ఊరికి ఒక బస్సు ఎక్కాడట ఊరు వెళ్ళడానికి. ఆ బస్సు కండక్టర్ ఏమో కొత్త కండక్టర్. ఆ ప్యాసింజర్ ఎక్కాడు ఒక ఊర్లో. ఎక్కడికి అని అడిగాడట. నరకానికి టికెట్ ఇవ్వు అన్నాడంట. నరకమా, నీకేమన్నా మైండ్ పోయిందా అంటే, నాకేం పోలే, నీకే మైండ్ పోయింది. నరకం అనే ఊరు, ఈ ఊరిలో ముందుకు వెళ్తే అక్కడ ఓ ఊరుంది, ఆ ఊరికి టికెట్ ఇవ్వమని అడిగాను అన్నాడట. అంటే కండక్టరు అతనికి నరకము అది ఊరుంది అనే ఆ సంగతి తెలియదు, ఇతనికి తెలుసు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక కన్ఫర్మేషన్ మనము చనిపోతే పరలోకం వెళ్తామా డిసైడ్ చేసుకోవాలి. జ్ఞాపకార్థ కోడికలో భయపెట్టట్లేదు నేను. ప్రేమిన వర్లారా, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. కానీ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉండెను. కాబట్టి ప్రేమిన వర్లారా, ఆనాడు సిలువ మీద ఉన్నటువంటి దొంగ ఒక చిన్న ప్రార్థన చేశాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇటు ప్రార్థనతో మనం ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడ కొరకై, మన ముగింపు అంత్యం గురించి ఒక భయం కలిగిన వాళ్ళై మనము ప్రభు యొక్క రాకడకై సిద్ధపడి కనిపెడుతూ ఉండాలి. ఇటు ప్రార్థన ఎంతైనా అవసరం. సిలువ మీద వేలాడిన దొంగ ఆ ప్రార్థన చేశాడా, వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని వెంటనే జవాబిచ్చాడు. చూడండి, వెంటనే జవాబిచ్చాడు. ఆదికాండం 30వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండం
30వ అధ్యాయం 22వ వాక్యములో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను అని రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, అక్కడ రాహేలు లేయా అని ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఆ వెనక అధ్యాయంలో 29వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ లేయా రాహేలు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ రాహేలు ఆమె మనవి విని దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకొని ఆమెకు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. ఆమె ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వటానికి గల కారణం ఏంటి? ఆమెను జ్ఞాపకం చేసుకొని మేలు పొందటానికి గల కారణాలు ఏంటి? ప్రార్థన దేవుడు విని జ్ఞాపకం చేసుకొని రాహేలు జీవితంలో మేలు చేశాడు. అంతకు మునుపు లేయా రాహేలు ఇద్దరు అక్క చెల్లెలు. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందర్యునై ఉండెను. చూడండి, వాళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్స్ మీరు గమనించినట్లయితే లేయా జబ్బు కళ్ళు గలది, అవుటర్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, అంతరంగంలో ఆమె మంచి సుగుణాలు కలిగినటువంటి స్త్రీ. హల్లెలూయా. రాహేలు భౌతికంగా సుందరముగా కనబడుతున్న అంతరంగంలో ఆమెకు అసూయ. ఆ అధ్యాయులు 29, 30 అధ్యాయాలు మీరు గమనించినట్లయితే రాహేలు తన సహోదరైన లేయా మీద అసూయతో ఉన్నది. అసూయ అనే స్వభావం ఎప్పుడు ప్రారంభించబడిందంటే బైబిల్లో వారిద్దరి మధ్యలో నుండియే ప్రారంభించబడింది. రాహేలు జీవితంలో అంతకు మునుపు మేలు జరగలేదు. లేయా జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఒక్క విషయాన్ని మీరు గుర్తెరగండి. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటే అంతరంగ జీవితంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు గమనించినట్లయితే 2 రకములైన అలంకరణలు ఉన్నాయి. సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇద్దరు సహోదరులు ఉన్నారు. దేవుడు మొదట లేయాను జ్ఞాపకం చేసుకొని ఆమెకు వరుసగా దేవుడు పిల్లల్ని ఇస్తూ వచ్చాడు. రాహేలుకు సంతానం లేదు, తన భర్తతో పోట్లాడుతుంది. కానీ ప్రియమైన వారలారా, రోజులు గడిచే కొలది ఆమెలో ఒక పశ్చాత్తాపపు కన్నీళ్లు. ప్రభువా, నీవు నా సహోదరికి సంతానం ఇచ్చావు కదా, నా జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో నన్ను సరిచేయండి, నాలో శుద్ధ హృదయాన్ని కలగజేయండి అని ఆమెలో ఉంటున్నటువంటి కొన్ని స్వభావాలన్నీ కూడా మార్పు చెందిన తర్వాత కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, శుద్ధ హృదయుల ఎడల ఆయన ఆసనుడవుతాడు. హల్లెలూయా. శుద్ధ హృదయంతో రాహేలు ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ప్రియమైన వారలారా, ఆమె మనవి విని మరలా కొద్ది రోజుల తర్వాత రాహేలుకు దేవుడు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరి ప్రార్థనను విని దేవుడు మేలు చేస్తాడు అంటే హృదయపు అంతరంగంలో సాధువైన మృదువైన గుణాలు కలిగిన వాళ్ళ జీవితాలలో మేలు చేయుదురుగాక. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వాక్యములో మీరు గమనించినట్లయితే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరినవి. మీరు గమనించండి, అక్కడ ఇటలీ పటాలం అనే ఆ పటాలంలో ఈ కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. ఆయన తన కుటుంబ సమేతంగా ప్రభువు నమ్ముకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ జీవిస్తూ ఓ భక్తి కలిగి నడిపించబడుతూ ఉన్నాడు. ఒకసారి పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక కోడిక ఏర్పాటు చేసి ఆ కుటుంబం ఆశీర్వాదం కొరకై నీవు వెళ్ళమని చెప్తే పేతురు వెళ్ళారు. ఆ అధ్యాయంలో అక్కడ ఉన్న విషయాలు. కానీ కొర్నేలిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరొకసారి చదవండి. కొర్నేలి ఆయన ప్రార్థనాపరుడు, ధర్మకార్యములు చేయొచ్చు, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. క్లుప్తంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రియమైన వారలారా, ఈ లోకంలో దేవుని ప్రజలైన మనం చేసే ప్రార్థనలు, ధర్మకార్యాలు ఇవి జ్ఞాపకార్థంగా
దేవుని సన్నిధికి చేరుతాయి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యములు వ్రాయబడి ఉంది. ఈ లోకములో మనిషి భౌతికంగా మేలు పొంది జీవిస్తూ ఉండగా వాటిని బట్టి ఆశీర్వాదకరంగా క్షేమకరంగా కొనసాగుతూ ప్రభుని సంతోషిస్తూ ఉంటారు. మరొక వైపు ఓ మంచి క్రియలు చెడ్డ క్రియలు కూడా ఉంటాయి. అయితే బైబిల్లో రాయబడి ఉన్నది, కొర్నేలి సత్క్రియలు కలిగి జీవించిన వ్యక్తి మనిషి చనిపోయిన తర్వాత వారి క్రియలు వారి వెంట పోవును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రేమిన వర్లరు ఒక్కసారి ఆలోచించండి. నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. మునుపమితో చెప్పినట్లుగా ఈ లోకంలో మనం సంపాదించుకున్న ఆస్తి, వెండి, బంగారు, ఇల్లు, ఫలాలు, వాహనాలు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. మరి సంపాదించుకున్నవన్నీ కూడా మనం తీసుకెళ్తామంటే ఏమి తీసుకెళ్ళలేం. ఒరే పెద్దోడా, బ్యాంకులో 2 లక్షలు ఉన్నాయిరా, చచ్చిపోతే సమాధిలో పెట్టంగానే వాటిని కూడా డ్రా చేసి తీసుకొచ్చి సమాధిలో పెట్టరా అని అంటారా? అన్నారు. మనిషి చనిపోయినప్పుడు వెంటనే ఆ మధ్య ఒక పెద్ద ఆయన చనిపోయాడు. వాళ్ళ కొడుకు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు ఈయనకేం తెమ్మంటారు? చనిపోయిన వ్యక్తికి ఏం తీసుకొస్తావు? అర్జెంటుకి వెళ్ళి 6 మీటర్ తెల్లగుడ్డ తీసుకురా నాయన అన్న. ప్రేమిన వారు ఏం తీసుకొస్తారు? ప్రేమిన వర్లారు ఒక్కసారి ఆలోచించండి. మనిషి చనిపోయిన తర్వాత వారి వెంట ఏది కూడా రాదు. ఒకవేళ 6 మీటర్ తెల్లగుడ్డ తీసుకొచ్చినా కూడా అది ఎంతకాలం, ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత అది ఉంటుందా? అది కూడా ఉండదు. మట్టికి మట్టి అయిపోయింది. నేను గోవాలో సేవ చేస్తున్నప్పుడు కొందరు చనిపోతే వారికి సముద్ర ప్రక్కనే సమాధులు ఉన్నాయి. అవి కూడా టెంపరవరీ సమాధులు. ఇంత ఒక స్థలంలో రెడీమేడ్ సమాధులు తయారు చేసి పెట్టారు. ఒక 15 గుంటలు తీసి పెట్టారు. మట్టి తీయడం, వాళ్ళని పాతి పెట్టడం, ఒక 8 నెలలు 10 నెలలు మరలా ఇంకొక కొత్త డెడ్ బాడీస్ వచ్చాయనుకోండి, వీటిని తీసేసి పక్కన సముద్రంలో ఇసురు కొడతారు అంతే. మనిషి యొక్క జీవితం ఎంత దిగజారిపోయిన పరిస్థితి అనుకొని చూసి నేను చాలా బాధపడ్డానండి. అంటే ఇక పాతి పెట్టడానికి కూడా సమాధులు లేవు. చెన్నైలో కూడా సేవ చేశాను. అక్కడ కరోనా సమయంలో చాలామంది చనిపోయారు. సమాధి చేయటానికి కూడా అక్కడ సరైన గుంట కూడా లేదు. తవ్వారు, అక్కడ కింద ఒక డెడ్ బాడీ ఉంది. అందుకే మనిషిని కాల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రేమిన వల్ల మనిషి చనిపోయినప్పుడు అతడు ఎంత అందగాడుగా డబ్బు కలిగిన వ్యక్తిగా ఉన్నా అవేవి కూడా మనిషి వెంట రానేరావు. ఒకటి, ఈ లోకములో యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని భక్తిగా పవిత్రంగా జీవిస్తే కనుమూసిన మరుక్షణం దేవుని యొక్క రాజ్యంలో ప్రభు దగ్గర ఉంటాం. హల్లెలూయా. లేకపోతే మనిషి ఓ క్రియలను బట్టి, ఆ మధ్య ఒక లెక్చరర్ ఒక డౌట్ అడిగాడు, పాస్టర్ గారు మరి యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం, లేకపోతే నిత్య నరకం అంటున్నారు కదా, మరి క్రీస్తు గురించి తెలియదు, రక్షణ గురించి తెలియదు, మరి ఆ వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు. ఈ మాట చెప్పాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యంలో, వారి క్రియలు వారు వెంట పోవును. సరే, క్రీస్తుని గురించి తెలియదు, తాను జీవించుచున్న జీవిత కాలంలో మంచి క్రియలు కలిగి జీవిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యాన్ని చూస్తాడు, లేక చెడు క్రియలను బట్టి ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు అన్నాను. సరిగ్గా భలే చెప్పారండి పాస్టర్ గారు. అంటే ఏం చెప్పలేదు, వాక్యమే చెప్తుంది అన్నాను. ప్రియమైన వర్లారా, మనిషి చనిపోయిన తర్వాత వారి క్రియలు వారి వెంట వెళతాయి. ఒక్క చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. ఆ మధ్య ఒక భార్యాభర్త ఉన్నారట. వాళ్ళకి చాలా కాలమైనా కూడా పిల్లలు లేరు. అనగనగా ఒక బాబు పుట్టాడట. పుట్టంగానే వాళ్ళు సంతోషపడి, వామ్మో చాలా సంవత్సరాల తర్వాత, పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు, చాలా బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడు అని బంగారం అని పేరు పెట్టారట. పిల్లలకి పెట్టుకుంటారు కదా, బంగారమే అని పెట్టేశారట. బంగారం. ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇంకొక బాబు పుట్టాడట.
వాడు కూడా చూడటానికి బాగున్నాడు, అందంగా ఉన్నాడు. వాడికి ఏం పేరు పెట్టాలో ఆలోచించి ఆలోచించి వెండి అని పేరు పెట్టారట. బంగారం వెండి, బంగారం వెండి, వెండి బంగారం, వెండి బంగారం, రారా 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 అని చెప్పి వాళ్ళని చిన్న వయసు నుండి బాగా పెంచుకుంటూ అల్లరి ముద్దుగా పెంచుతూ వచ్చారు. ఒక 3 years ఆఫ్టర్, 3 సంవత్సరాల తర్వాత ఇంకొక బాబు పుట్టాడట. వాడు కాకిలాగా నల్లగా కాళ్ళు చేతులు వంకర టింకరగా అయిపోయాయి. వాళ్ళు ఇక బయటికి తిట్టుకోలేక మనసులో తిట్టుకుంటూ ఇలాంటాడు పుట్టాడు అని ఇక వాడికి ఏం పేరు పెట్టాలో ఆలోచించి పాపం అని పేరు పెట్టారట. పాపం అని. ఇది ఒకవైపు స్పిరిచువల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ప్రేమిని వర్లరా, ఒకటేమో ఒక వాడి పేరేమో బంగారం, ఇంకొక వాడి పేరేమో వెండి. వీడు బాగులేడు కదా, వీడికి పాపం అని పేరు పెట్టారు. సరే వీడు పుట్టాడు కదా, ఎటో కట్ట వీడు బ్రతకనిలే అని చెప్పేసి వాడిని కూడా పెంచుతూ వచ్చారు. తండ్రి మరణ పడకలోనికి వచ్చాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పెద్ద అయిపోయారు. ఇప్పుడు మరణ పడకలో ఉండి తండ్రి, ఒరే బంగారం వెండి ఎక్కడున్నారా, నాకు దాహం వేస్తుంది, దయచేసి వచ్చి నాకు నీళ్ళు ఇవ్వండిరా అని అడిగితే పరిగెత్తుకొని వచ్చాడు. బంగారం అనేవాడు పరిగెత్తుకొని వచ్చాడు. ఏమైంది నాన్న, ఏమైంది, ఒరే చచ్చిపోబోతున్నారా, నా నోట్లో నీళ్ళను పోయిరా అంటే నీళ్ళు పోసాడు. చెప్పు నాన్న. తండ్రి అంటాడు, నువ్వంటే చాలా ప్రేమరా, ఇప్పుడు నేను ఇక బ్రతకను, చచ్చిపోతాను. నా చివరి కోరిక ఏంటంటే నీవు నాతో కూడా చచ్చిపోయి నా ప్రక్కనే సమాధి చేయబడాలరా అన్నాడు. వామ్మో నీకో దండం అని చెప్పి ఆ బంగారం అనేవాడు పారిపోయాడట. నెక్స్ట్ వెండిని పిలిచాడు. వెండి రారా, ఎక్కడున్నవరా అంటే వాడు కూడా పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది నాన్న అంటే నేను బ్రతకనురా, చచ్చిపోతాను రా. చివరికి ఒకే ఒక కోరిక, దాన్ని నెరవేర్చురా అంటే నా ప్రాణమైన ఇస్తాను నాన్న అన్నాడు. ఏమి లేదురా, ఇప్పుడు నేను చచ్చిపోతాను, బ్రతకను. నా ఆశ ఏంటంటే నువ్వు నాతో పాటు చచ్చిపోయి నా ప్రక్కనే సమాధి చేయబడాలరా అన్నాడు. వాయ్యో బాబోయ్ నీకో దండం అని చెప్పి వాడు పారిపోయాడు. ప్రేమిని వర్లారా, ఈ ఇద్దరు సంభాషణ, వీళ్ళ మాటలన్నీ కూడా కిటికీ గుండా వాడు చూస్తూ ఉన్నాడు. ఎవరు? పాపం అని వాడు చూసి వాడిని పిలవట్లా. అయినా కూడా వాడు వచ్చి, నానా నువ్వు బాధపడవద్దు, ఏడవద్దు, మీరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. ఇదిగో వాళ్ళు నిన్ను త్రోసిపుచ్చినా కూడా నేను నీతో కూడా చచ్చిపోయి సమాధిలో పెట్టబడతాను అన్నాడు. ఒరే దరిద్రుడా, వద్దురా అన్నా కూడా తండ్రి వద్దన్నా, లేదు నాన్న నువ్వు నేను బాగులేకపోయినా, నేను అందంగా లేకపోయినా, అందహీనంగా లేకపోయినా కూడా నీవు నన్ను చిన్న వయసు నుండి పెంచుకుంటూ వచ్చావు కదా, కాబట్టి నీవు నన్ను ప్రేమించావు కనుక నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి తండ్రి వద్దన్నా కూడా కుమారుడు చచ్చిపోయాడు, తండ్రితో పాటు సమాధి చేయబడ్డాడు. దీని ద్వారా ఏం అర్థమైంది? ప్రేమిని వర్లారా, మనము రక్షించబడింది వెండి బంగారు అనే క్షయమైన వస్తువుల చేత కాదు. మనిషి ఈ లోకంలో సంపాదించి వెండి బంగారు వాళ్ళ వెంట రావు. వచ్చాయా? రాలేదు. మనిషి పాపంలో జీవిస్తూ ఆ పాపపు కార్యాల్లోనే జీవిస్తూ ఉన్నప్పుడు పాపం అది వెంటాడుతూ వచ్చిద్దండి. ఏదైనా ఒకరోజు పట్టుకుంటుంది. పాపం మిమ్మల్ని పట్టుకొనును అని బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. కనుకనే దేవుని ప్రజలైన మనము ఈ లోకంలో ఉండగా పాపానికి, చెడుతనానికి దూరంగా ఉండి ఓ పవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు వారి క్రియలను బట్టి ఖచ్చితంగా దేవుడు తన రాజ్యానికి సిద్ధపరచుదురుగాక. మంచి క్రియలైతే పరలోక రాజ్యాన్ని చూస్తాం, చెడు క్రియలైతే నిత్య నరకానికి వెళ్తారు అని బైబిల్లో క్లియర్గా రాయబడింది. ఇట్టి మాటలు ఎక్కడ ఎవరు చెప్పరండి. చెప్తే భోజనం పెట్టరు, కానికివ్వరు కదా. నాకు అవసరం లేదు, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతాను. ప్రేమ వల్ల ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు సరిలేరు, వీళ్ళు మంచివాళ్ళ అని ఎప్పుడు పాయింట్అవుట్ చేయబాకండి. నేను సరిగ్గా ఉన్నానా? ఎవరి జీవితాన్ని వాళ్ళు పవిత్రంగా కాచుకొని ఈ రోజున ప్రభు యొక్క రాజ్యానికి మనం అందరం సిద్ధపడదు. మట్టి కృప నా దేవుడు ప్రతి ఒక్కరికి దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఈ జ్ఞాపకార్థం